ఇప్పుడు ఎక్కువగా వ్యాపించి ఉన్న జబ్బు కంజక్టివైటిస్, కళ్ళకలక. మన దేశంలో కళ్ళకలక చాలా విపరీతంగా ఉంది. అది ముందు మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. అది అలాగా స్ప్రెడ్ అయ్యి ఇండియా అంతా చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది. దీంతో చాలామంది బాధపడుతున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి మనకి కళ్ళకలక అనేది కనిపించలేదు వైరస్. కానీ ఇప్పుడు చాలా తీవ్రంగా అది వ్యాపిస్తుంది. చాలామంది చిన్నపిల్లలు, ముసలోళ్ళు అందరూ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. దీన్ని వచ్చిన వాళ్ళు వాడచ్చు, రాకుండా కూడా ప్రివెంటివ్‌గా కూడా మందు వాడుకోవచ్చు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం ముందుగా మందేసుకుంటే ఆ తీవ్రత రాదు. ఒకవేళ వచ్చినా లైట్‌గా వచ్చి ఒక పూట, అరపూట ఉండి తగ్గిపోతది. కానీ మందు వాడకపోతే ఏమవుతుందంటే దాని తీవ్రత ఒక వారం రోజుల దాకా ఎక్కువగా ఉంటుంది. వారం రోజులు మనకి కంట్లో నుంచి నీరు కారిపోవడం, మంట, ఎన్ని మందులేసినా కూడా అది తగ్గదు. తొందరగా తగ్గదు. లొంగదనమాట. దానికి హోమియోపతిలో తొందరగా తగ్గే మందుంది. ఆ మందేసుకుంటే ఎవరైనా కూడా చాలా తొందరగా క్యూర్ అవుతది వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళు ముందుగా యేసుకుంటే ఆ మందు రాకుండా ఉంటది. సో, దాని పేరేంటంటే అర్జెంటమ్ నైట్రికమ్. ఈ అర్జెంటమ్ నైట్రికమ్ అనేది 200 పవర్‌లో తీసుకొని పిల్స్ అండి. 5 పిల్స్ చొప్పున వచ్చినోళ్ళైతే 3 పూట్ల 5 పిల్స్ యేసుకోండి. రాకుండా ఉండాలి అంటే 5 పిల్స్ చొప్పున పొద్దుట, సాయంత్రం 3 రోజులు యేసుకోండి సరిపోతుంది. అలాగే ఇది ఎవరికైనా సరే ఇప్పుడు కాదండి, ఎన్ని సంవత్సరాలైనా ఇదే మందు ఎప్పుడొచ్చినా ఈ మందే పనిచేస్తదండి. తీవ్రత బాగా తగ్గించేస్తది ఇది. ఈ అర్జెంటమ్ నైట్రికమ్ అనే మందు. దీన్ని కంపల్సరీ పెద్దోళ్ళైతే 200 పవర్‌లో 3 పూట్ల వాడాలి వచ్చినోళ్ళు. రాకుండా ఉండాలి అంటే 5 పిల్స్ మార్నింగ్, నైటు 200 పవర్‌లో నోట్లో యేసుకోవాలండి. కంట్లో యేసే మందు కాదు సుమా ఇది. ఇది కంట్లో యేసే మందు కాదు. నోట్లోనే యేసుకోవాల. అందుకే పిల్స్ గురించి చెప్తున్నాను. పిల్సే తీసుకోమని చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కంట్లో యేసుకోవాలండి అనేసి అడుగుతారు. కంట్లో కాదండి, నోట్లో యేసుకోవాల. నోట్లో యేసుకొని సప్పరించాల. అలాగే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లలుంటే పిల్లలకి 30 పవర్‌లో యేయండి. 30 పవర్‌లో 5 పిల్స్ పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చినోళ్ళకి. రాని వాళ్ళకి 30 పవర్‌లో పొద్దుట, రాత్ర, ఉదయం, రాత్రి చొప్పున 3 రోజులు యేయండి అంతే. కంటిన్యూగా వాడవలసిన అవసరం లేదు. 3 రోజులు యేసుకొని ఆపేస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాల తర్వాత కంజక్టివిటీస్ వచ్చినా ఇదే మందండి. మారదు. మందేం మారదు. సో, ఏంటంటే అల్లోపతి దీనికెళ్ళారనుకోండి, అల్లోపతికెళ్తే డ్రాప్స్ ఇస్తారు, అయి ఇస్తారు. అది చాలా టైం పడతది అది. కానీ హోమియోపతిలో ఏంటంటే ప్రివెంటివ్ ఉంది, అలాగే క్యూర్ కూడా ఉంది ఇది. మీకు తొందరగా కూడా తగ్గిపోతదిది. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని, ఈ వీడియోని ఏంటంటే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మందు ఎన్ని సంవత్సరాల తర్వాతైనా ఇదే మందండి. ఈ కళ్ళకలకకి. కనుక మీరు ఎప్పుడైనా మర్చిపోయినా కూడా దీన్ని మీరు చూసుకోవాలి అంటే మా ఛానల్లోకెళ్ళి మీరు క్లిక్ చేస్తే వెంటనే కళ్ళకలక మందు ఏంటి అనేసి మీరు బయట వెతుక్కోక్కర్లే, ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు చక్కగా ఆ మందు తీసుకొచ్చి మీరు వాడుకోవచ్చు. దీనికి ఆ మందు కింద ఇస్తానండి మీకు. దాని స్పెల్లింగ్ అది కూడాను నేను అందులో ఇస్తాను. వీడియోలో స్క్రోలింగ్‌లో ఇస్తాను. అది చూసుకోండి. మీరు అది తెప్పించుకొని వాడుకోండి. ఇది ఇండియాలోనే కాదండి, ఎక్కడైనా పనిచేస్తది. ఎవరికైనా పనిచేస్తది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి. ఎక్కడైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఇదే మందండి కళ్ళకలకకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.